టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్ల ఘటన వెనుక కుట్ర ఉందని, ఆ కుట్ర వెనుక కేటీఆర్ ఉన్నారంటూ మహేష్ గౌడ్ ఆరోపించారు. హైడ్రా తప్పు అన్నారు. మూసీ పునర్జీవం కూడా తప్పు అని అంటున్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలో కూడా ఈ విషయం చిమ్ముతున్నారని బీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ ఘాటుగా స్పందించారు. వారి కార్యకర్తలు అక్కడ భూములు లేని కార్యకర్తలు, ఆ ప్రాంతంతో సంబంధం లేని కార్యకర్తలు తాగి వచ్చి కలెక్టర్ మీద దాడి చేసినారంటే ఇదో కుట్రలో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరి కాకుండా అభివృద్ధిని అంతా కూడా వికేంద్రీకరణ చేస్తూ ఉంది. గతంలో హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే వీరు ఓర్వలేక ఈ రకమైన దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవాలు బయటకు వచ్చాయి. ఐజీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తలని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, దీంట్లో ఎవరిని కూడా వదలడానికి వీల్లేదు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్రమైజ్ లేదు. సంక్షేమం ఆగదు. వడ్డు వస్తే చర్యలు కూడా తప్పవు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అక్కడ జరిగిన దాడి సంఘటనలో ఆ ప్రాంతవాసులు గారు, అక్కడ వాళ్ళకు భూములు లేవు, వారికి నొప్పేంటి బాధేంటి, రైతులు గారు ఎందుకు దాడికి పడాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు నా భూమి పోతుందంటే నేను బాధపడేనా, కోపానికి గురైతే గురి, నాకు భూమి లేదు, నేను రైతును కాదు, అక్కడ నాకు సంబంధం లేదు. సో అలాంటి వ్యక్తులు దాడి చేశారంటే కుట్ర, ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే మార్గంగానే జరిగింది. తప్పకుండా ప్రభుత్వం దీని మీద తగు చర్యలు